కాపాడి సంరక్షించి యందు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలను వినాలని ఆసక్తి కలిగిన వారమై మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండగా వాక్య ప్రకారంగా బ్రతకడానికి కృప దయచేయమని అయ్యా, ఇక్కడ కూడి ఉన్న మేము ఈ వాక్కుల కొరకు ఎదురు చూస్తుండగా నేను మాట్లాడితే ఎవరు మారకపోవచ్చు, ఎవరు స్పందించకపోవచ్చు. నా నోట నీ మాటను ఉంచి ఈ వాక్కులతో మాట్లాడితే కఠినమైన మనసులు మార్చగలను దేవుడు. నేను సౌలును పౌలుగా మార్చిన దేవా, రక్షణ లేని వారికి రక్షణ కలిగించమని నీ ఆత్మతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఇంత నిర్లక్ష్యమా అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడినై ఉన్నాను. ఇంత నిర్లక్ష్యమా అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ 3 ఎగ్జాంపుల్ మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యంగా మనం ఫాలో అయ్యేయని చెప్తాను. ఇంత నిర్లక్ష్యమా, ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇంత నిర్లక్ష్యమా. ఈ నిర్లక్ష్యముల గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎక్కువ మనం అందరం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మనందరం కూడా ఇండియా నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ఇండియా, అలాగే కొన్ని దేశాలు చక్కగా తిరగడానికి మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఎయిర్పోర్ట్కి మనం ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు ఎన్ని గంటల ముందు మనం వెళ్తాం? 3 గంటల ముందు మనం వెళ్తాం. లేదులే ఫ్లైట్ ఉంటుంది, ఉండకపోతే ఏమవుతుంది అని 1 గంట ముందు వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉండదు. నువ్వు ప్రయాణం ఏమవుతుంది? రద్దు చేయబడుతుంది. తర్వాత నీ ప్రయాణానికి 3 గంటల ముందు నువ్వు వెళ్ళకపోవడం వల్ల నీ ప్రయాణం ఆటంకం కలగడమే కాకుండా రెండవది ఏం జరుగుతుందంటే, నీ కష్టార్జితం వృధా అయిపోద్ది. నీ కష్టార్జితం ఏమైపోద్ది? వృధా అయిపోద్ది. మళ్ళా టికెట్ కొనుక్కుని మళ్ళా వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కనుక ప్రయాణానికి మనం ఎన్ని గంటల ముందు వెళ్తున్నాం? 3 గంటల ముందే సిద్ధపాటు కలిగిన వారమై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. రెండవది, ఎగ్జామ్స్ రాశారు గతించిన కాలంలో. డిఎస్సి అని, నీట్ అని, టెట్ అని, ఇంకా చాలా ఎగ్జామ్స్ చాలా మంది రాస్తూ ఉన్నారు. రాసినప్పుడు 1 నిమిషం లేట్ అయిందని గేట్లు క్లోజ్ చేసి బయటికి గేట్టిన దాఖలాలు ఎన్నో చూస్తూ ఉంటాం. 1 నిమిషం లేట్ అయిందని గేట్ క్లోజ్ చేసి లోనికి ఎలో చేయకుండా వాళ్ళు ఆపిన సందర్భాల్లో వాళ్ళ కాలు పట్టుకుని బ్రతిమాలిన సరే బయటికి గెంటి డోర్లు వేసిన సందర్భాలు మనం టీవీలో, యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. అంటే 1 నిమిషం లేట్ అవ్వడం వల్ల వాడు వచ్చే సంవత్సరం వరకు ఆ ఎగ్జామ్ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ ఎగ్జామ్ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంటే 1 నిమిషమే కదా అనుకుంటే ఆ నిమిషం వల్ల వాడి సంవత్సరం అంతా నష్టపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? నిర్లక్ష్యం. కారణం ఏంటి? నిర్లక్ష్యం. మూడోది చెప్తాను. మూడోది మనకు చాలా అవసరం. దుబాయ్ ప్రాంతంలో ఉన్న మనందరం, దుబాయ్లో ఆల్మోస్ట్ అందరికి కూడా డ్రైవింగ్ వచ్చు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు క్రాస్ చేసాం అనుకోండి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే, రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే 3500 dirhams ఫైన్, బ్లాక్ పాయింట్స్ 8 బ్లాక్ పాయింట్స్. ఆ తర్వాత 1 నెల 15 రోజులు కార్ పార్కింగ్ లో పెట్టి ఆ పార్కింగ్ కూడా మనం పే చేయవలసిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఇది, గల్ఫ్ న్యూస్ లో వచ్చిన న్యూస్. అంటే 1 సిగ్నల్ లో 1 నిమిషం ఆగకుండా తొందరపాటుతో మనం వెళ్ళడం వల్ల, కెమెరా కొట్టడం వల్ల మనకి ఎంత ఫైన్ అవుతుంది? 3500 dirhams ఫైన్. నీకు 20 పాయింట్స్ లో, డ్రైవింగ్ 20 పాయింట్స్ లో ఒక 8 బ్లాక్ పాయింట్స్. తర్వాత 1 నెలంతా నీ కార్ నీ దగ్గర ఉండకుండా ఎక్కడో పార్కింగ్ లో పెడితే ఆ పార్కింగ్ పే కూడా నువ్వే చేయవలసిన పరిస్థితి. కారణం ఏంటి? 1 నిమిషం ఆగకపోవడం. 1 నిమిషం అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళకపోవడం వల్ల 1 సంవత్సరం నష్టం జరిగితే, 1 నిమిషం ఆగకపోవడం వల్ల 3500 dirhams ఫైన్ కట్టవలసిన పరిస్థితి ఏంటి ఎక్కువగా ఉంది. దుబాయ్లో ఎక్కువ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ఫైన్స్ ద్వారానే దుబాయ్ గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుందంట. కారణం ఏంటని ఆలోచన చేస్తే నిర్లక్ష్యం. ఏంటది? నిర్లక్ష్యం. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, మాకు ఎందుకంటే ఇవన్నీ మాకు చెప్తున్నారంటే, ఎంత నిర్లక్ష్యం. ఈరోజు చాలా మంది కూడా నిర్లక్ష్య ధోరణిలో, క్రైస్తవుల్లో నిర్లక్ష్య ధోరణిగా బ్రతుకుతూ ఉంటారు.
కనుక ఇంత నిర్లక్ష్యమా అని దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మొదటిది నేను క్లియర్గా చెప్పాను. మొదటిది ప్రయాణానికి ముందే 3 గంటలు సిద్ధపడి వెళ్తున్నాం. రెండోది ఎగ్జామ్ కూడా ముందుగా ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ హాల్ ఓపెన్ అవ్వక ముందే గంట ముందే అరగంట ముందే వెళ్ళిపోతూ ఉన్నాం. తర్వాత ప్రయాణాల్లో కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ప్రయాణాలు చేస్తా ఉన్నాం. లేకపోతే భారీ మూల్యము చెల్లించాలనే భయముతో మనం నడుచుకుంటూ ఉన్నాం. ఇది చాలా బాగుంది, బాహ్య సంబంధంగా లోక సంబంధంగా చాలా బాగుంది. కానీ ఆత్మీయ జీవితంలో చాలా మంది నిర్లక్ష్య ద్వారంలో ఉన్నారు. ఆ నిర్లక్ష్య ద్వారంలో ఉన్న వారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఈ వాక్యం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంత నిర్లక్ష్యమా? ఆత్మీయంగా మేము ఏం నిర్లక్ష్యం చేసాం అంటే బైబిల్ విప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడుచున్నాము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏది నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే రక్షణ అనే దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు, విశ్వసించిన వారు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేని నుండి తప్పించుకుంటాం? రక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి రక్షించబడిన వాడు నిత్య జీవానికి వెళ్తాడు. రక్షణ పొందని వాడు నిత్యాగ్ని దండలకు వెళ్ళిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావని చోటుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే ఎంత నష్టం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. ఈరోజు చాలా మంది దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడి గొప్పతనం తెలుసు, దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడో తెలుసు, మన దేవుడికి ఎంత గొప్ప ఘనత ఉందో మనకు తెలుసు, ఆయన ఎంత గొప్ప నామం కలిగిన వాడో, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడో దేవుడు అంటే మనకు అందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, రక్షణ పొందకుండా చాలా మంది టైం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి కోవలో ఉన్నవారు ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఉగ్రత నుంచి, నిత్యాగ్ని దండల నుంచి, దేవుని తీర్పు నుండి మనం తప్పించబడాలి అంటే మనం ఏమవ్వాలి? మొట్టమొదట రక్షణలోకి రావాలి. దేవుడి సన్నిధికి చాలా మంది యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు, ఇంకా బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. కొంతమంది అంటారు పెళ్లికి తీసుకుంటాను అయ్యారు. ఎప్పుడు? పెళ్లికి అంతవరకు బ్రతుకుతామనే గ్యారంటీ ఏమన్నా ఉందా? నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యుల మధ్య నేను బాప్తిసం తీసుకుంటాను అంటారు. అసలే ఒక 5 నిమిషాల ముందు ఏం జరుగుతుందో నువ్వేనా గ్యారంటీ ఇవ్వగలవా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. చూడండి, మన కళ్ళ ముందు పైన లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆ లైట్స్ కి గ్యారంటీ వారంటీ ఉంది. మన మొబైల్ కి గ్యారంటీ వారంటీ ఉంది. మనం వాడుతున్న నిత్యావసర వస్తువులన్నిటికీ గ్యారంటీ వారంటీ ఉంది. మన జీవితానికి గ్యారంటీ వారంటీ లేదు. కానీ రక్షణ అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం? నిర్లక్ష్య ధోరణిలో బ్రతుకుతూ ఉంటాం, టైం తీసుకుంటూ ఉంటాం. అందుకే చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఒక సంఘటన నేను చెప్తాను. ఒక పెద్ద పట్టణంలో పెద్ద మంచి డాక్టర్ గారు కావడం ఉందట. డాక్టర్, భార్య భర్తలు ఇద్దరు మంచి డాక్టర్లు, మంచి పేరు ప్రతిష్టలు పొందిన డాక్టర్స్ ఇద్దరు ఉన్నారట. వాళ్ళిద్దరి దగ్గరికి ఒక సేవకుడు వచ్చి, ఇదిగో మీ టైం అయిపోయింది,
దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడు, మీతో మాట్లాడాలని పంపించాడు అని మాట్లాడడానికి వెళ్ళాడట ఒక దైవజనుడు. వెళ్తే నాకు చాలా తీరిక లేదు, ఏమనుకో దయచేసి, మాకు చాలా బిజీగా ఉన్నాం, మాకు రోగులందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు, దయచేసి మరొకసారి రండి, మేము మీతో మాట్లాడతామని ఆ దైవజనుడిని పంపించేసిందట. తర్వాత భర్త దగ్గరికి వెళ్ళాడట. ఆయన మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన పెద్ద డాక్టర్, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి, బాబు నేను దైవజనుడిని, దేవుడు నన్ను పంపించాడు, మీతో మాట్లాడమని పంపించాడు, ఇదిగో మీకు రక్షణ చాలా అవసరం, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మీతో ఎందుకో మాట్లాడమంటున్నాడు, అందుకే నేను వచ్చానంటే, లేదు లేదు నాకు చాలా బిజీగా ఉన్నాను, దయచేసి మరొకసారి రండి మీరని ఆయన పంపించేసాడట. తర్వాత ఇలాగ 2-3 సార్లు దేవుడు అతను చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ కుటుంబంతో నువ్వు మాట్లాడు, నువ్వు వెళ్ళు, వారితో నువ్వు మాట్లాడు, దేవుడు పంపించాడని చెప్పు, వాళ్ళకి కలుగుబో ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించడానికి నువ్వు ప్రయత్నం చేయంటే, దైవజనుడికి ఏమనుకున్నాడంటే, ఒక రోగిలాగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని చీటీ పట్టుకొని వెళ్ళాడట. అప్పుడు కూడా వెళ్ళగానే ఇలా చూసి డాక్టర్ అన్నదట, నాకు చాలా బిజీగా ఉన్నాను, మీరు ఎందుకు వచ్చారు, ఏంటి మీ బాధ ఏంటి అని అడిగితే, దేవుడు నన్ను పంపించాడు, అందుకే మీతో మాట్లాడడానికి నేను వచ్చాను, నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు కనుక నేను ఎలా వచ్చాను, ఒక రోగిగా, ఒక పేషెంట్ గా నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాను నేను అంటే, లేదు నాకు చాలా టైం ఉందంటే, అప్పుడు చెప్పాడట దేవుడు అన్నాడట, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు, అది చెప్పడానికి నేను వచ్చాను, మొదటిసారి వచ్చినప్పుడు నన్ను తృణీకరించావు, రెండోసారి నేను వచ్చాను, రెండోసారి కూడా వచ్చి నేను అపాయింట్మెంట్ తీసుకుని రావడం వెనుక కారణం ఏంటంటే, దేవుడు నన్ను పంపిస్తూనే ఉన్నాడు, ఏదో భయంకరమైన ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం జరగబోతుందని చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు, రక్షణ పొందండి, దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడు. కోపం వచ్చేసి డాక్టర్లకు కోపం వచ్చి ఆ కంపౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కేకేసి బయటకి ఇచ్చేసింది. తర్వాత అయిపోయింది, ఆ సాయంత్రం వైద్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. వైద్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే అక్కడ పొలాల మధ్యలో పనిచేస్తున్న వారు డాక్టర్ గారు కారు చూసి గబగబా ఆపి, అమ్మగారు ఇప్పుడే చక్కగా ఫ్రెష్ గా కాలీఫ్లవరు, తర్వాత వేరే వేరే ఆకు పదార్థాలన్నీ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి, చక్కగా కోసి ఇచ్చారట. అలాగే పట్టుకుని వచ్చి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసింది. పెట్టిన తర్వాత సాయంత్రం చక్కగా భోజనం చేస్తారు. ఆ తర్వాత పాలు వేడి చేసి పాలలో పెరుగు వేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ ఆకుకూరల కింద ఈ పాలు పెట్టేసిందట. ఎందుకంటే పాలు మూత ఎందుకు వేయలేదంటే, ఇంకా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిపోద్దని ఫ్రిడ్జ్లో పెట్టేసిందట. ఆ ఫ్రెష్ కూరగాయల్లోంచి విషపూరితమైన ఒక పాము, అది కాలీఫ్లవర్లో ఉందో, క్యాబేజీలో ఉందో, లేకపోతే ఆకుకూరలో ఉందో తెలియదు, కానీ ఆ వేడికి ఇది వచ్చి దాంట్లో పడిపోయింది. పెరుగు ఏమైపోయింది, అప్పుడు తోడుకుపోయింది. చక్కగా ఉదయాన్నే లేచారు, పిల్లలకి చక్కగా క్యారేజ్ పెట్టేశారు, భర్తకి క్యారేజ్ పెట్టేసి నీవు క్యారేజ్ పెట్టుకుంది, వచ్చేసారు, తిని వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళిపోయారు, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం టైం అయింది, చక్కగా తినేస్తూ ఉన్నారు. తినేస్తున్న సమయాలలో కొంచెం భర్తకి ఆటోమేటిక్గా ముందే భర్తకి కొంచెం తేడా కనిపిస్తూ ఉంది. ఏంటి అనే పొజిషన్లోకి వచ్చినప్పుడు అప్పటికే నొగరులు కక్కుతూ ఉన్నాడు. నొగరులు కక్కుతున్న పరిస్థితుల్లో భార్య కూడా పరిస్థితి అలా ఎదురవుతుందని, పిల్లలు ఏదో తినే ఆహారంలో ఏదో తేడా కలిగినట్టుగా ఉంది, పిల్లలు తినకుండా చూడని చెప్పే లోపల ఆవిడ కూడా ఏదో ఒక విధానంలో జరుగుతుంది. అప్పటికే ఇంటి పని చేసిన ఆవిడ పెరుగునంతటిని తీసి క్లీన్ చేసేటప్పటికి కింద అడుగు భాగంలో విషపూరితమైన పాము పెరుగులో అడుగు భాగంలో కనిపించింది. అప్పటికి ఫోన్ చేసేటప్పటికి అప్పటికి ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. ఇద్దరు కూడా చనిపోయారు. అక్కడ స్కూల్లో ఉన్న ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుడు ఒకసారి ఎవరి ద్వారా అయినా ఒక మాట చెప్పినప్పుడు అది దేవుని మాటగా లోబడాలి. నిలబడిన వాడిని చూడకూడదు, అది ఎటువంటి వాడు అనేది కాదు. నీకు కావాల్సింది నిలబడుతున్న వాడు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు, దేవుడు నన్ను పంపించాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో, భయంకరమైన ఉగ్రత, భయంకరమైన ప్రమాదం పొంచి ఉందని తెలియచెప్పినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్త కలిగిన వాళ్ళమై దేవుని మాటకు లోబడవలసిన అవసరత ఉంది. ఆ మాట వాళ్ళు వినకపోవడం వల్ల తన కుటుంబం యావత్తు ఏమైపోయింది, చనిపోయారు. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఈరోజు చాలా మంది కూడా అనేక మార్లు దేవుని వాక్యం అనేక విధాలుగా వినపడుతున్నప్పుడు ఆ మాటలను సాత్వికముతో అంగీకరించాలి, మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయాలి. లేదంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాం. ఈరోజు మనం చాలా సందర్భాల్లో ప్రమాదం ఉంది అనగా మనం వెళ్ళాం. మీకు అర్థమవుతుందా? ఒక పెట్రోల్ బంక్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంక్ ఫైర్ అయిపోతుంది అనుకోండి, అక్కడ నిలబడి అలా చూస్తామా? ఎందుకు చూడడం?
ఆ కింద భయంకరమైన ట్యాంకుల నిండా అండర్ గ్రౌండ్ లో ట్యాంక్ ఫుల్ గా ఏముంటది, పెట్రోల్ ఉంటుంది. అది బ్లాస్ట్ అయిందంటే కొన్ని ఊర్లు కాలిపోయే పరిస్థితి ఉంటుంది కనుక అక్కడ ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆ ప్రమాదం దగ్గర మనం ఉండకుండా ఏమవుతూ ఉంటాం, పారిపోతూ ఉంటాం. అలాగే క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవుడుగా దేవుణ్ణి వెంబడించే వారిగా మనము దేవునిలో ఉన్నప్పుడు రక్షణ పొందవలసిన అవసరం ఉన్నప్పుడు రక్షణ పొందకుండా మనం అక్కడే ఉంటే ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ప్రమాదం నుంచి తప్పించబడాలంటే రక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. అందుకే చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా మన జీవితంలో ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేస్తూ వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేత దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మన ముందటి తరాల్లో ఎంతో మంది సాక్ష్యముల ద్వారా మన భక్తి జీవితాన్ని, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాల్సిన అవసరత ఉంది అనే మాట మనం చూస్తూ ఉంటాం. కనుక రక్షణను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఏది ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఆత్మ అనే దీపాన్ని పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలన్నా వెలిగించగలడు, ఎప్పుడు ఆర్పేయాలన్నా ఆర్పేయగలుగుతాడు. కనుక క్రైస్తవ జీవితాల్లో రక్షణ అనేది నువ్వు నిర్లక్ష్యం చేసావంటే ఇదిగో రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పించే నాదుడు ఉండడే. కనుక దేవుడి ద్వారా రక్షణ వచ్చింది, ఆయన కృప ద్వారా మనకు రక్షణ కలిగింది. కనుక రక్షణను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేసావా రాబోయే ఉగ్రత నుంచి ఆ ఉగ్రత పాలవ్వాలి, ఆ శ్రమలలో నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత రెండో పాయింట్ మనం వెళ్దాం, సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం ఎండింగ్ మనం చదువుదాం. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వంచితమనుకొంటిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడవండి ఏడవండి అని చెప్తా ఉన్నాడు. ఏం నిర్లక్ష్యం చేస్తున్నాం అక్కడ? దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేన్ని? దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం. చాలా మంది ఈ వారం వెళ్ళాం కదా, వచ్చే వారం దుమ్మ కొడతాం, పర్సనల్ పనులు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, సహోదరుల మధ్య స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలి, అక్కడక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి. చాలా మంది ఆలోచన విధానం మార్చుకోవట్లేదు క్రైస్తవ జీవితాల్లో. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, తృప్తి ఉంది, మేలు ఉంది. ఇది ఎరిగిన వాడు ఎవడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయదు. చాలా మంది ఆలోచన విధానంలో ఈ వారం వెళ్ళాం, వచ్చే వారం వెళ్ళకపోయినా పర్వాలేదు, వచ్చే వారం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకున్న పర్సనల్ పనుల కంటే దేవుడి పని అంత ప్రాముఖ్యత లేదు అనే ఆలోచన. ఇక్కడ కూడా ఇజ్రాయేలు అలాగే ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడవండి, ఆయన సన్నిధిని ఏడ్చి అనే మాట మనం చూస్తాము. దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారట, దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారట. అందుకే చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో మీరు ఏడ్చి అంటే ఈరోజు మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు ఎవరికైనా పొరుగు వాళ్ళకి చెప్తే అయ్యో పాపం అవునా అంటారు. లేదంటే దీనికి ఇలాగే జరగాలి, వీడికి ఇలాగే జరగాలని తన మనసులో అనుకుంటారు. మరొక మనుషులైతే ఇక్కడవి అక్కడికి, అక్కడవి ఇక్కడికి చెప్పి అపహాస్యం చేసే పరిస్థితి కూడా వస్తుంది. నీ కష్టాలను, నీ బాధలు ఇరుకు పొరుగు వాళ్ళకి చెప్పడం కాదు, నీ కష్టాలను, నీ బాధలను ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్తే దేవుడు నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు, నీ కష్టాన్ని తీర్చగలిగిన దేవుడు కనుక ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం చేయమంటాడు, ఏడ్చి ఏడవండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేనిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజంటే, ధనము కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాళ్ళు లేరు, కానీ దేవుడి కంటే ధనాన్నే ఎక్కువ ప్రేమించేవారు ఈ రోజు ఎక్కువ అయిపోయారు. మరొకసారి చెప్తాను,
దేవుని కంటే ధనాన్నే ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించడం లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. ఈరోజు నేను చెప్తున్నాను, దేవునికి దాసుడిగా ఉంటావా, సిరికి దాసుడిగా ఉంటావంటే దేవునికి దాసుడిగా ఉండాలనే తపన, నిర్ణయము మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన సన్నిధిలో మీరు ఏడవండి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి చాలా మంది నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊసులు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు, అక్క నీ చీర చాలా బాగుంది, చందనాయ బొమ్మన తుమ్మన అవుతూ ఉంటాయి. ఏం కూర ఉండో, ఏం తిన్నాం, ఎక్కడ ఎక్కడ ఇక దేవుని మందిరమునకు నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్న మాట నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. పిల్లలతో ఆడుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, అల్లరి చిల్లరగా ఉన్నవారు. ఇది దేవుని మందిరం, దేవుడు ఉన్నాడు కనుక దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయలేదు. ఎందుకంటే మన దేవుడు భయంకరుడు అని ఉంది. దేవుడు ఎప్పుడు పెడతా, నీ దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన భయంకరుడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అనే మాట మనం ఎన్నిసార్లు వాక్యం ద్వారా విన్నాం. మన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నిర్లక్ష్య ధోరణితో మనం ఉండకూడదు. ఒక డిసిప్లైన్, ఒక క్రమశిక్షణతో కూడిన విధంగా, ఇది దేవుడు నివసించే చోటు, ఇది దేవుడు ఉండే చోటు, దేవుని ఆత్మలు, దేవుని దేవాలయాలు కూడుకున్న చోటు. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒబీడియంట్లీ విధేయత, భయభక్తులు కలిగి లేకపోతే ఇదిగో దేవుని ద్వారా ఉగ్రతే మన గురవుతుంది తప్ప ఆశీర్వాదాలు మనం పొందుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయొద్దు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కనుక ఆయన సన్నిధిని, ఆయన్ని మీరు ఏం చేయకూడదు అంటాడు, నిర్లక్ష్యము చేయదు. దేవుడు అంటే మనకి ఈ రోజు ఇలా బ్రతుకున్నామంటే, ఇలా బ్రతికి పట్టగడుతున్నామంటే, ఈ రోజు ఈ ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే అది నీ తెలివి కాదు, నీ బలము కాదు, నీ ఇదేది కాదు, అది దేవుని కృప మాత్రం. ఒప్పుకుంటారా ఈ మాట? ఒప్పుకుంటారా? నీకున్న ఆస్తిని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో, నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో, నీకున్న అందాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన బలమైన, అందమైన, ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన అది కేవలము దేవుని కృప ద్వారానే మనందరికీ కూడా అనుగ్రహించబడ్డది కనుక దేవుని సన్నిధిని గాని, దేవుని గాని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు అలాగే దేవుని ఎడల నిర్లక్ష్యం చేయడం ద్వారా బలిష్ఠులను ఆకురాల్చినట్లుగా రాల్చేసేట. ఎవరిని? బలిష్ఠులంటే కొవ్వు పట్టిన వాళ్ళందరినీ కూడా ఏం చేసేట, ఆకురాల్చినట్టుగా రాల్చేసేట. ఎందుకు? దేవుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, అక్కడ దుప్పలు తినేవాళ్ళు, ఉల్లిగడ్డలు తినేవాళ్ళు, ఏంటి మాంసం లేదు ఇక్కడ. ఆ 7 పేరుతుంటే పూరేళ్ల వర్షం కురిపించి చక్కగా తినిపించాడు. వాళ్ళ మాంసం ఇంకా వాళ్ళ పళ్ళ సందుల్లో ఉండగానే పిట్టలు రాల్చినట్లుగా, ఆకు రాల్చినట్లుగా బలిష్ఠులందరినీ కూడా చంపేశాడు. దేవుడి చేతిలో మనం పడుతా బహుభయంకరం. దేవుడు అంటే భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి క్షణము దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేకపోతే భయంకరమైన ఉగ్రతకు గురైపోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇంత నిర్లక్ష్యమా? రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నీ దేవుని సన్నిధిని నువ్వు ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. భారభరితమైన హృదయాలతో, నలిగిన హృదయాలతో, అలిసిన హృదయాలతో, బాధలతో, ఇబ్బందులతో దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ఆరాధించిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, ఆరాధన చేసిన తర్వాత సంతోషంగా తేలికపాటి హృదయంతో, నెమ్మదితో నువ్వు బయటకు వెళ్ళాలి. అది దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత. అది ఈరోజు దేవుడు అన్నా, దేవుడి సన్నిధి అన్న మక్కువ కావాలి. ఏం కావాలి? నా చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఒక పాట పాడింది, సుజాత అని ఒక ఆవిడ ఉండేది. నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, నాన్న ఇంటిలో ఆనందమున్నది, నాన్న ఇంటిలో సంతోషమున్నది, నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని అనుకుని వస్తున్నారా? కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు అమ్మగారింటికాడి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన షేడ్, ముఖ చిత్రం. అదే అత్తగారింటికాడి నుంచి అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం అబ్బా ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. తెలుసా మీకు ఆ విషయం? అత్తగారింటికాడి నుంచి అమ్మగారింటికి వెళ్తుందంటే గబగబ 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 పనులు చేస్తే ఎవరు వెళ్ళిపోదామా అంటుంది.
అదే అత్తగారి ఇంటికాడ నుంచి ఆ అమ్మగారి ఇంటికాడ నుంచి అత్తగారి ఇంటికి నాకు నీరసం. ఏమంటది? నాకు నీరసం. ఏ స్కానింగ్ మిషన్కి దొరకదు ఈ నీరసం. దేవుడి సన్నిధికి ఆనందంగా రావాలి. నేను ఎందుకు చెప్తానంటే, దేవుడి సన్నిధికి ఎలా రావాలి? దేవుడు నా తండ్రి, నా తండ్రితో నేను మాట్లాడుకోవాలి. నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు దేవుడితో చెప్పాలి. ఆయన ద్వారా నేను మేలులు పొందాలి. ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడాలి. ఆయన ద్వారా నా మనసుకు నెమ్మది కావాలి. దేవుడి సన్నిధికి రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మానసికంగా దృఢపరచబడతావు, ఆత్మపరంగా దృఢపరచబడతావు, దైవికంగా బలపడతావు. ప్రార్థనలో, వాక్యం ద్వారా, అనేకమైన మాటల ద్వారా నీ హృదయానికి, నీ మనసుకు దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుడి సన్నిధికి రావడంలో వేగిరపడి రావాలి. అందుకే సండే స్కూల్ టీచర్లో పాటలో, నా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉందనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడి సన్నిధి అన్నా, దేవుడు అన్నా మనం ఎలా ఉండకూడదు? నిర్లక్ష్య ధోరణిలో ఉండకూడదు. మొదటి పాయింట్ చెప్పండి, వెనకల్లో చెప్పండి. మొదటి పాయింట్ వెనకల్లో అన్నది. మొదటి పాయింట్ చెప్పండి. ఏది నిర్లక్ష్యం చేయకూడదు? రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది, దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. ఏదున్నా లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలనే పరిస్థితిలో ఉండాలి. అన్ని ఉన్నవాడికంటే, ఏమీ లేని వాడికంటే యేసు లేకపోతే సున్నాట. అన్ని ఉన్నా యేసు లేకపోతే నీ జీవితము సున్నాట. నిజంగా దేవుడి సన్నిధి కొరకు ఎంతో తాపత్రయపడిన ప్రియమైన సహోదరులు ఉన్నారు. దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రావడం వల్ల ఎన్నో అభ్యంతరాలకు గురయ్యి బాధపడుతున్న చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ఉన్నారు. దేవుడి సన్నిధికి వెళ్ళొద్దని ఆటంకపరిచే వాళ్ళని జయించి దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే డ్యూటీలు చేసుకుని వస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులు అలిసిపోయి, ఈ టైంలో నలిగిపోయి, ఒళ్ళంతా ఉప్పు పట్టినా సరే బట్టలు ఇక్కడికి వచ్చి మార్చుకుని దేవుడి సన్నిధికి కూర్చునే వాళ్ళు కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే, దేవుడి సన్నిధి అంటే మనకేముండాలి? మక్కువ, ప్రేమ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆరాటంతో, ఉద్యోగంతో దేవుని సన్నిధికి రావాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, సొమ్మసిల్లిపోతుంది అనే మాట మనం చూస్తాం. దేవుడి మందిరానికి వెళ్ళాలనే ఆశ, తపన కలిగిన వారమై ఉండాలి. దేవుడిని కానీ, దేవుడి సన్నిధిని కానీ మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. 3 పాయింట్లకు వెళ్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నా నామమును నిర్లక్ష్య పెట్టిదమని మీరు అందురు. దేనిని నిర్లక్ష్యం చేస్తున్నారట? దేవుని నామమును ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యం. దేని? దేవుని నామం. ఈరోజు దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన జీవితాలు ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకట్లేదు. ఆయన నామానికి మహిమకు వెళ్ళే విధంగా ఉండట్లేదు. ఎందుకంటే నేడున్న యాజకులు, సేవకుల పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళే దేవుడి కంటే వీళ్ళే గొప్ప వాళ్ళు అయిపోతూ ఉన్నారు. దేవుడిని ఏమన్నా మాట్లాడరు కానీ తన సేవకుని ఏమన్నా అంటే పెద్ద గొడవలకు దిగే బ్యాచ్ కూడా సమాజంలోకి వచ్చేసింది. ఎవరండి? దేవుడిని ఎన్ని బుద్ధులు తిట్టినా ఎవరు మాట్లాడదు కానీ తన సేవకుని ఏమన్నంటే అమ్మో గోండాగిరి చేసి కొట్టి తిట్టి అబ్బబ్బబ్బా ఎంత హల్చల్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ అందుకే యాజకుల గురించి చెప్తున్నాడు. ఇగో సేవకులుగా, విశ్వాసులుగా మనం తండ్రి, కుమారుడు తన తండ్రికి గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని ఏం చేయాలి? గణపరచాలి. దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుని అయితే నాకు రావాల్సిన భయం ఏది అని అడుగుతూ ఏమంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని ఇలా అడుగుతున్నాడు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిని? ఈరోజు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవునికి ఆరోపించబడాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి. నేను ఒకటే చెప్తాను, క్రైస్తవ జీవితాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెంత తగ్గించుకుని ఉంటావో దేవుడు నిన్ను అంతలాగా హెచ్చిస్తాడు. మరొక మాట అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను.
దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వాళ్ళని గణపరుస్తాడట. పెంట కుప్ప మీద నుండి దీనులను దేవుడు ఏం చేస్తాడట? పైకి. ఎప్పుడు దేవుని నామాన్ని నువ్వు ఏం చేయాలి? మహిమపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నీ దేవుడు నీకు యాజకుడిగా ఉన్నాడు, నీ దేవుడు నీకు యజమానుడిగా ఉన్నాడు, నీ దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. మన తండ్రిని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? గణపరచాలి. పండిత పుత్ర పరమసొంత అనే విధంగా ఉండకూడదు. పండిత పుత్ర పరమసొంత అనే విధంగా ఉండకూడదు. మన బ్రతుకులు మన తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా బ్రతకాలి. అదేవిధంగా మనందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని కలిగించిన పరలోకపు తండ్రికి ఎప్పుడు కూడా ఘనపరిచే విధంగా, ఆయన యందు భయభక్తులు కలిగిన విధముగా, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనం ఉండాలి తప్ప ఆయన నామాన్ని నిర్లక్ష్యము పెట్టేవారిగా మనము ఉండదు. ఎందుకు ఏ మాట చెప్తున్నంటే, క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, మిమ్మును బట్టి ఏ కదా నా నామము అన్యజనుల మధ్య. నిన్న మొన్న మీటింగ్కి వెళ్ళి వస్తుంటే మేడం గారు నా పక్కనే కారులో ప్రయాణం అయ్యి వెళ్తుంటే, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు పాస్టర్ గారు, రమ్య మేడం మాట్లాడతాము, పరిస్థితులు ఏం బాగాలేదు పాస్టర్ గారు, అన్ని ఇల్లీగల్ ఫ్యామిలీలే, అన్ని ఇల్లీగల్ గా ఉన్నాయి, దీని కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. అక్రమ సంబంధాలు, జారత్వముతో, పాపముతో కూడిన విధంగా, లోకములో, పాపములో, అవిధేయతలో, విగ్రహారాధనలో కొట్టుమిట్టులాడుతున్న వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నశించిపోతున్నారు వాళ్ళందరూ కూడా. తెలిసి పాపం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్న వారిని బట్టి దేవుని నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యము పెట్టే పరిస్థితిలో ఉంటున్నాం. క్రైస్తవ జీవితాల్లో మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. అనేక మంది జీవితాలను మనం ఏం చేయాలి? సరిదిద్దే పరిస్థితిలో ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నా తండ్రి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడవలసిన వాడు ఎవరున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుని నామం మహిమపరచబడదు. నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడక ద్వారా, నీ భక్తి ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి తప్ప ఆయన నామము అవమానపరిచే పరిస్థితి రాకూడదు. మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. క్రైస్తవులు చెప్పుకోవడం కాదు, క్రీస్తుకు తగిన విధంగా, క్రైస్తవ లక్షణాలను కలిగిన విధంగా మనం బ్రతకవలసిన అవసరత ఉంది. ఆయన నామమును మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఏం చెప్పాను నేను? 3 చెప్పాను. మొదటి చెప్పండి ఒకసారి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నీ జీవం ఏపాటిది? ఎంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. ఆయుష్కాలం అనేది చాలా అల్పమైన విధంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణను నిర్లక్ష్యం చేయకండి. రెండవది, దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కనుక ఆయన నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఆయన నామములకు భయపడే విధంగా ఉండాలి తప్ప ఆయన నామాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. నాలుగవదిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. చాలా మంది ఈ పరిస్థితిలో, మనం దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు, 15 నుంచి 21 వచనాల్లో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో సమయం దొరికిందా ప్రార్థన చేయి. సమయం దొరికిందా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. సమయం దొరికిందా నీ పని నువ్వు చేసుకో. సమయాన్ని వృధా చేయొద్దని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దినములు చెడ్డవి మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞానులుగా ఉన్నామా, అజ్ఞానులుగా ఉన్నామా? ఒక వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటారు, టైమ్ ఈజ్ మనీ అంటారు. సమయాన్ని ఎలా కొలుస్తూ ఉన్నారు? డబ్బుతో కొలుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుడు నీకు సమయం ఇవ్వగా సమయాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు?
దుర్వినియోగం చేసే పరిస్థితిలో బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం ఎప్పుడు కూడా ఆయుష్కాలాన్ని వృధా పరచకూడదు, వ్యర్థం చేయకూడదు. ఒక పాట నా చిన్నప్పుడు మేము పాడే పాట, హృదయారంగమున వినిపించుచున్నది కేక నాకు అనే పాట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి హృదయారంగమున వినిపించుచున్నది కేక నాకు అనే పాట ఒకసారి ఆన్ చేసి వింటే, నాకు స్వరము ఉన్నంత వరకు నేను పాడలేదు నీ వాక్యము, స్వరమంతా పోయాక పాడాలని ఉంది అనే పాట ఉంటుంది. కళ్ళున్నప్పుడు నేను చదవాలనుకున్నాను దేవుని వాక్యం, ఇంకో కళ్ళు దృష్టి పోయిన తర్వాత నేను చదవాలని ఉంది కానీ నా కళ్ళు కనబడట్లేదు. ఆ బలమంతా ఉన్నప్పుడు నేను పని చేయాలనుకున్నాను కానీ బలమంతా పోయాక పని చేయాలని ఆశ ఉంది కానీ నాకు బలము లేదు. ఆ పాటలో ఎంత సుదీర్ఘమైన అర్థాలు ఉంటాయో మనం గమనించగలం. అటువంటి పాటల ద్వారా మన ఆత్మను పురుకొల్పుకుంటూ ఆత్మీయంగా బలపడాలి. అందుకే కింద మనం చదవగలిగితే కింద అంటున్నాడు ఏమంటే 19వ వచనంలో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయకూడదు, సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజంగా ఆ వైద్యుల కోసం ముందు చెప్పాను నేను, డాక్టర్ గారి కోసం చెప్పాను. దైవజనుడు 2-3 సార్లు ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ మాటకు లోపడలేదు. మేము అప్పుడు చచ్చిపోవడం ఏంటి, దేవుడు మాతో మాట్లాడడం ఏంటి, మాకు ఇంకా చాలా చాలా చేయవలసిన పని ఉంది, చాలా బిజీగా ఉన్నాం అని బయటికి ఎంటేశారు. మొదటిసారి దేవుడి మాటలకు లోపడలేదు. రెండోసారి రోగిగా వెళ్ళినా సరే ఆ మాటలు నిర్లక్ష్య ధోరణిలో పరిస్థితి. మూడోసారి ఏమైపోయింది, తమ ప్రాణాలే. సమయం అనేది దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సమయాన్ని మనం ఏం చేయకూడదు, అజ్ఞానుల వలె వృధాపరచక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయాలట, జాగ్రత్తగా కాపాడుకోవాలట. సమయాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. పోయిన కాలం కావాలంటే రాదు. నాకు యవ్వన కాలం కావాలంటే, నాకు బాల్య దశ బాగుంది, చక్కగా ఆడుకునేవాడిని, ఆ చెట్టు ఈ చెట్టు, ఆ కొమ్మ ఈ కొమ్మ ఎక్కి దూకేవాడిని, ఆ ఈటికాడ దొల్లేవాడిని, ఆ బాల్య దశ కావాలంటే వస్తుందా? వచ్చేది ఒకటే ఉంది వృద్ధాప్యం, వచ్చేది ఒకటే ఉంది కౌమార్యం. కనుక ఆయుష్కాలం దేవుడు ఇచ్చినప్పుడు ఈ ఆయుష్కాలంలో సమయాన్ని వృధా చేయకుండా దేవుని పని చేయాలి. దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా సమయాన్ని వృధాపరచకండి. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయండి. అనేకమైన విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు మీతో మాట్లాడాలంటే ఇంకో పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. మంచిగా పాటలు వినండి. ఆ మాటల ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుంటారు. విశ్వాసంలో పెంపొంది వృద్ధి చేయబడి కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా వీటిని నిర్లక్ష్యము చేయకూడదు. ఏమేమి చెప్పారు? మొదటిది ఏంటి, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు బాలకు సిద్ధపడతా ఉన్నాం. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం. రక్షణ లేని వారికి రక్షణ అనేది చాలా అనుకూలంగా ఉంది. కృప చెప్పును మీరు రక్షించబడతారు కనుక రక్షణను నిర్లక్ష్యం చేయకండి. రెండవది, దేవుని సన్నిధిని, దేవుణ్ణి మీరు ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, దేవుని నామమును ఎప్పుడు మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా, ఆ నామానికి భయపడే విధంగా మీరు ఉండాలి తప్ప ఆ నామమును నిర్లక్ష్యపరిచే పరిస్థితుల్లో, అవమానపరిచే పరిస్థితుల్లో మీరు ఉండకూడదు. నాలుగవది, సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయం అనేది చాలా అవసరమై ఉంది. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయని ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతుకుతాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. వెంటబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన వెలుగులో ఫలించును గాక. మంచిది. ప్రభు బల్ల కొరకు సిద్ధపడతాం.